వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మునక్కాయ టమాటా చేయబోతున్నా. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కడాయిలో. ఆవాలు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్. మంచిగా దూరగా వేగినాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఉల్లిపాయలు అది కూడా మంచిగా వేయాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. సగం స్పూన్ అల్లం పేస్ట్ అయితే చాలు. మంచిగా అది ఫ్రై చేద్దాం. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. అది మంచి దూరగా వేపుదాం. వేపుదాక ఒక 3 మునక్కాయలు వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా. సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. కొంచెం కలుపుదాం. చిటికెడు పసుపు మంచిగా ఫ్రై చేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. మంచి దగ్గరకు అయింది. ఇప్పుడు మంచి మళ్ళీ నీళ్ళంతా అది పోయక్కర్లేదు. దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు కారం వేస్తాం. కారం 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్. మంచిగా కలుపుతాం. మంచి ఫ్రై చేద్దాం. దగ్గరకు అవ్వాలి. చిన్న గ్లాస్ అంతా వాటర్ పోతాం. చిన్న కప్ అంతా వాటర్ పోతాం. ఎందుకంటే మునక్కాయలు ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెడదాం. మళ్ళీ 5 నిమిషాలు అయిపోయి మూత తీసి చూద్దాం. ఇప్పుడు దగ్గరకు అయిపోయింది. వాటర్ అంతా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఉడకపోయిన మునక్కాయలన్నీ టమాటా కూడా గుజ్జు గుజ్జు అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. సరే వేసుకుందాం.